హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1000 రూపీస్ నోట్ గురించి, అంటే ఆల్ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క వీడియోలోనే. చాలామంది నేను అంటే ఎక్కువ బోర్ ఎందుకు ఇప్పడం అనేది అంటే కన్నా కొందరు వచ్చేసి నేను సపరేట్ అంటే కన్నా ఇప్పుడు 1947 నుంచి 1967 వరకు ఒక నోట్కి సపరేట్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా. నేను ఎందుకు అంటే కన్నా లెంత్ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే కన్నా మీ అందరికీ కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఒకే వీడియోలోనే మీకు పూర్తి ఇన్ఫర్మేషను ప్లస్ కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. సో అది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ లేదు మాకు సపరేట్ వీడియోనే కావాలి అంటే కన్నా ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను దాని విధంగానే నేను కానీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్నా మీకు కావాల్సిందే కదా నేను కానీ ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఏమంటే కన్నా చాలామంది వచ్చేసి ఇది ఎలా సేల్ చేయాలి అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి కాయిన్ బజార్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ఏం చేయాలంటే కన్నా లాగిన్ అవ్వి అక్కడ వచ్చేసి మీరు మీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారంటే కన్నా మీ దగ్గర ఉండే కాయిన్ ఆర్ నోట్ ఏదైనా కానీ అక్కడ మీరు మెన్షన్ చేసి ఫలానా ఇయర్ మీ ఫోటో అవన్నీ అప్లోడ్ చేశారంటే కానీ వాళ్ళు అక్కడ ఆక్షన్ మాదిరి పెడతారు. మీరు ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి మీరు అందులో కావాలంటే కన్నా సేల్ చేయొచ్చు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే కన్నా ఏదైనా పర్సన్ నెంబర్ అలా కావాలంటే కన్నా నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అవన్నీ ఫేక్ అవుతాయి, ప్లస్ మీకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు జెన్యున్గా ఉంటారు. ఎందుకంటే కన్నా నేను అక్కడ కావాలన్నా కానీ నేను కొన్ని పర్చేజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఇదైతే కన్నా ప్రమోషనల్ వీడియో కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే కన్నా ఫస్ట్ వచ్చేసి 1947 నుంచి 1967కి చెందిన ఈ 1000 రూపీస్ నోటు. ఈ నోట్ వచ్చేసి దీని సైజ్ చూసుకున్నట్టయితే 203/127 mm వస్తుంది ఇది. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది చాలా ఓల్డ్ నోటు. సో అప్పట్లోనే మనకు 1000 రూపీస్ అనేది లాంచ్ చేశారు. సో ఒకసారి మనము ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, రైట్ సైడ్ వచ్చేసి మన ఇండియన్ 3 లైన్ సింబల్ అనేది ఉంది. టాప్లో లెఫ్ట్ సైడ్ కార్నర్ కింద వచ్చేసి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే మిడిల్లో చూసుకున్నట్టయితే 1000 రూపీస్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ మార్క్ విండో అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ పిక్చర్ వచ్చేసి ఇక్కడ తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం అనేది ఇక్కడ పిక్చర్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ తంజోర్ టెంపుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే అప్పట్లోనే దాని పేరును అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మనం మంచి విషయము. ప్లస్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ లాంగ్వేజెస్లో 500 రూపీస్ అనేది 1000 రూపీస్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని లాంగ్వేజెస్లో 1000 రూపాయలు అని. సో అలాగే దాని కింద చూసుకున్నట్టయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లోగో ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ మార్క్ మీ ఇక్కడ ఫోటోలోనే మనకు కనబడుతుంది కదా క్లియర్గానే. ఆ 3 లైన్స్ సింబల్ అనేది వాటర్ మార్క్లో కనబడుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 3000 నుంచి 5000 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉందంటే కనుక ప్లీజ్ ఇది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ విధంగా సేల్ చేయడానికి చూడండి. సో అది ఇంకా నెక్స్ట్ మనము ఇంకొక నోట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా, ఇది 1954కి చెందిన నోట్. దీన్ని రెడ్ నోట్ అని కానీ అనొచ్చు, ఎందుకంటే కన్నా కొద్దిగా రెడ్డిష్గా ఉంటుంది. సో దీని ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ నోట్ కానీ అలాగే ఉంటుంది. ఏమంటే కలర్ కొద్దిగా చేంజ్ అయింది, మనకు రెడ్ కలర్ వస్తుంది. ఇంకా మనం దీని అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి మనము పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే కన్నా దీనికి మనకు ఇష్యూ చేశారనేది కానీ ప్రీవియస్ నోట్లో దీంట్లో కూడా మెన్షన్ చేశారు బాంబే అని. మీ కింద కనబడుతుంది కదా 1000 రూపీస్ పైన వచ్చేసి బాంబే అని ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బృహదీశ్వర ఆలయము అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 2000 నుంచి 3000 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అలాగే మనము
నెక్స్ట్ నోట్ గురించి చూసుకుంటే కనుక 1975 to 1977. సో దీని సైజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, 203/127. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ నోట్కి దీనికి మళ్ళీ కలర్ చేంజ్ చేశారు. అప్పటికి ఇప్పటికి అది రెడ్ నోట్ కదా, ఇది వచ్చేసి కొద్దిగా డార్క్ గ్రే కలర్లో అలా వచ్చింది. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కానీ ఏమంటే కానీ మిడిల్లో మనకు వచ్చేది వచ్చేసి 1000 రూపీస్ ఇవన్నీ చేంజ్ చేశారు. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బృహదీశ్వర ఆలయం సేమ్ దాని మాదిరే ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 1000 to 2000 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది, దీని వాల్యూ. సో అలాగే మనం ఇంకొక నోట్ గురించి మాట్లాడితే ఇది 2000 నుంచి 2002 వరకు ఉండే నోట్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు ఈ నోట్ నుంచి. సో ఎవరి దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయడం లేదు, జస్ట్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఈ 2000 నుంచి 2002 నోట్ గురించి మాట్లాడితే ఈ నోట్ వచ్చేసి ఇప్పటి నుంచి మన గాంధీ గారి పిక్చర్ అనేది ఇందులో యాడ్ చేశారు. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెంటర్లో వచ్చేసి గ్రీన్ కలర్లో 1000 రూపీస్ అని, టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్ సైడ్ మన గాంధీ గారి పిక్చరు, రైట్ సైడ్ టాప్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, లెఫ్ట్ సైడ్ వాటర్ మార్క్ విండో అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీసు, శాటిలైటు, కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, మిషనరీ, సో ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రాస్ అంటే వరి ఉంటుంది కదా, అవి పిక్చర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ లాంగ్వేజెస్, రైట్ సైడ్ వాటర్ మార్క్ విండో ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 300 to 1100 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2005 to 2012. సో ఈ నోట్ వచ్చేసి మనకు సేమ్ ప్రీవియస్ నోట్ లాగే ఉంటుంది. అంటే అన్నీ ఇప్పటి నుంచి వచ్చే నోట్ వచ్చేసి మీకు డేట్ నో డేట్, అంటే ప్రీవియస్గా నేను చెప్పిన నోట్ వచ్చేసి నో డేట్, అంటే అందులో డేట్ అంటే ఇయర్ అనేది మెన్షన్ చేయరు. ఇందులో వచ్చేసి మనకు ఎప్పుడు వచ్చింది అనేది ఇయర్ మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్న నోట్లో వచ్చేసి 2010 అనేది ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ నోట్లో అనేది ఇయర్ అనేది లేదు. మీరు ఒకసారి కావాలంటే కన్నా బ్యాగ్ వెళ్ళి చూడొచ్చు. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 177/73 mm వస్తుంది. సో ప్రీవియస్ అంటే ఈ మోడల్ నోట్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ దానికి దీనికి నోట్ అనేది ఒకటే ఉంటుంది. దీని వాల్యూ చూసుకున్నట్టయితే 700 to 1000 బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్. సో మనకి ఇప్పుడు చెల్లుబాటులో లేవు కాబట్టి. సో లాస్ట్ అండ్ ఫైనల్ నోట్ 2006 నుంచి 2016 వరకు ఉండే నోటు. ఇందులో వచ్చేసి మనకు పెద్ద చేంజెస్ ఏం లేవు, ఓన్లీ రూపీ సింబల్ అనేది యాడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అంతా మనకు సేమ్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మన గాంధీ గారి పిక్చర్ ఇవన్నీ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఈ ఫ్యాక్టరీసు, పెట్రోల్ తీసేవి ఇవన్నీ అలాగే ఉంటాయి, శాటిలైట్ అవన్నీ సింబల్. సో అది ఫ్రెండ్, దీని వాల్యూ చూసుకున్నా కానీ మనకు 500 to 1000 వరకు ఉంటుంది. ఎందుకంటే కన్నా ఇవి ఇప్పుడు చెల్లుబాటులో లేవు కాబట్టి. దీన్ని కాకుండా మనకు ఇప్పుడు 2000 నోట్ కూడా లాంచ్ అయింది. ఆ 2000 నోట్ కూడా ఇప్పుడు చెల్లడం లేదు. అంటే కన్నా గవర్నమెంట్ ఆర్బీఐ అనేది ఇప్పటికి దాని గురించి ఎటువంటి మ్యాటర్ అనేది చెప్పలేదు. సో కాబట్టి అది ఇప్పుడు చెల్లుబాటులో లేనట్టే ఉంది. అంటే ఎవరు కూడా ఓన్లీ 500 యూజ్ చేస్తున్నారు, 2000 అనేది రాలేదు. సో దట్స్ వై. సో ఇది గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి ఏమైనా ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి. పూర్తిగా వీడియో చూడట్లేదండి, చూడండి ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చింది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.